హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. ఈ రోజు జాంబవంతుడి చరిత్ర గురించి వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. జాంబవంతుడు బ్రహ్మ ఆవలించగా పుట్టిన భల్లూక రాజు. కృతయుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన కలదు. క్షీరసాగర మదనం సమయంలోనూ వామనావతారం సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి మరియు జాంబవతికి సమంతకమణిని ఇచ్చాడు. రామాయణంలో వయోవృద్ధుని గాను వివేకవంతుని గాను మహాబలిశాలి గాను జాంబవంతుని ప్రస్తావన కలదు. మరియు సుందరకాండ యుద్ధకాండలలో తరచు జాంబవంతుని ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవసత్వాలు ఎరిగిన వివేకిగాను జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లిని అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనప్పుడు జాంబవంతుడే సీతమ్మ తల్లి జాడ కనుగొనే శక్తి గలవాడు హనుమంతుడే అని తెలివిగా ఆలోచించి ధైర్యంగా చెప్పిన వ్యక్తి జాంబవంతుడు. యుద్ధకాండలో సారణుడనే రాక్షసచారుడు రావణుని జాంబవంతుని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు. భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం త్రాగుతూ వృక్షవంతం అనే గిరి శిఖరం మీద నివసిస్తూ ఉంటాడు. ధూమ్రుని పక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో జాంబవంతుడు అన్న కంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు, మహాపరాక్రమశాలి. పెద్దలను సేవించడం జాంబవంతుడికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరితేరాడు. అసహాయ సూర్యుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు వానరసేన మూర్చిల్లినప్పుడు మృతప్రాయులై ఉన్న వారిలో బ్రతికిన వారి కోసం విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకుని అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన సచ్చినా బతికి తీరుతున్న మాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్న మృతులమే అని అంటాడు జాంబవంతుడు. వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరి సమానుడైన హనుమంతుడంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వత మధ్యలో ఉన్న ఓషధి పర్వతం మీద మృత సంజీవని, విశల్యకరణి, సవర్ణకరణి, సంధానకరణి అనే ఔషధాలను తీసుకురమ్మని హనుమంతుడిని కోరాడు. జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని చూసిన పరమ భక్తుడు. అనగా 4 అవతారములు కూర్మ, వామన, రామ, కృష్ణావతారం చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఉన్న ఔషధాలన్నింటినీ తీసుకువచ్చి క్షీరసాగర మదనంలో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడికి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్లాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానర వీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనప్పుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి హనుమంతుని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణ ఇచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ సర్వ వానర సేన మూర్ఛిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్యం వచనాలు పలుకుతుంటే ఆంజనేయుడు కూడా లేచి తన వారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్లి, తాత, బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి, కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను అని విభీషణుడు చెప్తాడు. అప్పుడు జాంబవంతుడు ఇంతకు మన వాయునందుడు క్షేమమేనా అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు, తాత, రామలక్ష్మణులు అంగద సుగ్రీవుల గురించి అడగకుండా కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు ఉంటే చాలు, సర్వం శుభప్రదమే అంటాడు. హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపాడడం కోసం హిమగిరుల్లోని ఔషధాలు తెమ్మని చెబుతాడు. అంతేకాకుండా జాంబవంతుడి ప్రస్తావన కృష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా శ్రీకృష్ణుడికి కన్యాదానమే చేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మనం సృజామ్యహం. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.